రోజుకి దర్శనం జరిగే టైం 11 గంటలే. అవుట్ ఆఫ్ 24 hours ఓన్లీ 11 hours. అంటే సేవాస్ అన్ని పోతే 11 గంటలే స్వామి దర్శనము. అది వీఐపీలు కానివ్వండి, కామన్ మ్యాన్ కానివ్వండి, అవైలబిలిటీ ఉండే టైం. ఇందులో నిమిషానికి బాగా పీక్ క్రౌడ్ ఉన్నప్పుడు ఒక నిమిషానికి దాదాపు 250 మందిని క్లియర్ చేస్తున్నారు. మహాలయ దర్శనం అని పేరు పెట్టి మహాలయ దర్శనం తోటి 250 మంది దాకా క్లియర్ చేస్తున్నారు. ఒక్క నిమిషానికి 250 మందిని క్లియర్ చేస్తున్నప్పుడు కేవలం 500 మంది వీఐపీల కోసం 3 గంటల టైం పడుతుంది. 2 గంటలు 3 గంటల టైం పడుతుంది. 500 మందిని అకామిడేట్ చేయడం కోసం, వాళ్ళ ఏదో ఒక రూపంలో సాటిస్ఫై చేయటం, 50,000 మందిని సఫర్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. బ్రేక్ అనేది ఇన్ని బ్రేక్లు, మార్నింగ్ బిగినింగ్, మధ్యలో కళ్యాణం బ్రేకు, సాయంత్రం మళ్ళీ ఎస్డీ బ్రేకు, మళ్ళీ వీఐపీ బ్రేకు, ఇన్ని బ్రేక్లు అవసరం లేదు. ఉన్నది 11 గంటలు. 3-4 గంటలు ఈ బ్రేక్లకు పోతే ముందు 5 గంటలు 6 గంటలు ఉంది. మీరు 250 మంది క్లియర్ చేసినా ఇంకా అక్యుములేట్ అవుతూనే ఉంటారు, వస్తూనే ఉంటారు. ఎప్పుడో అవుతుంది. ఈ బ్రేకుల సిస్టమ్ తీసేయండి, ఒక్క బ్రేక్ పెట్టండి, వాళ్ళ ప్రోటోకాల్ కింద పెట్టండి. ప్రోటోకాల్ వచ్చిన వాళ్ళకి వీఐపీ బ్రేక్ పెట్టండి. ఇప్పుడు ఏమైపోయింది, ప్రోటోకాల్ మీద పోయింది. వీఐపీ బ్రేక్ అంటే ఈజీగా దర్శనం అయిపోతుంది, 6 గంటలు అయిపోతుంది. ఇంకొక రకంగా ఒకళ్ళ వెళ్ళి పట్టుకోవటము, ఇంకొకరిని అప్రోచ్ కావటం, ఏదో విధంగా దాన్ని తీసుకొచ్చి వీఐపీ బ్రేక్ పోతుంది. అదేవిధంగా విపరీతంగా చాంతానంతా అయిపోతుంది. ఉండే టైమే తక్కువ, వచ్చేవాళ్ళు ఎక్కువ. ఇది తగ్గించాల్సిన అవసరం ఉంది. తిరుమలలో ముఖ్య సేవ సుప్రభాతం టికెట్లు కరెంట్ బుకింగ్ లో 100 ఇస్తుంటే విచక్షణ కోటా కింద 150కి పైగా ఇస్తున్నారు. తోమాల, అర్చన టికెట్లు కరెంట్ బుకింగ్ లో 90 ఇస్తుంటే విచక్షణ కింద 50కి పైగా ఇస్తున్నారు. ఏఏడి కరెంట్ బుకింగ్ లో 500 ఇస్తున్నారు. విచక్షణ కోటా కింద 3,000కు పైగా ఇస్తున్నారు. కళ్యాణోత్సవం టికెట్లు కరెంట్ బుకింగ్ లో 150 మాత్రమే ఇస్తున్నారు. విచక్షణ కోటా కింద 250కి పైగా ఇస్తున్నారు. సామాన్య భక్తుల్లో చాలా మందికి సేవా టికెట్లు తీసుకునే భాగ్యమే లేదు. కొత్త చైర్మన్ ఇంకా అసలు బాగాలేదు సార్. ఇంతకుముందు ఇంకా వస్తువు చాలా బాగుండేది. కాండి వాటిని కూడా చాలా ఏర్పాట్లు ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు దారుణంగా ఏర్పాట్లు చాలా ఇబ్బంది పడుతుంది. కాళ్ళని కూర్చోవడం, కనీసం కూర్చోడానికి కూడా సరైన ఇవి లేవు. అక్కడ అంతా కూడా రాళ్ళతో నిండిపోయింది, తుప్పులు. అక్కడ డైరెక్ట్గా 2 నవపాలు చేశారు వచ్చేదాళ్ళు. మేము అసలు సెక్యూరిటీ సరిగ్గా లేదు సార్. కాలనరం కూడా ఒక్కొక్క ఉన్న స్టాల్స్ కూడా ఉపయోగమైన డబుల్ రేట్లు అనమాట. 5 రూపాయల వస్తువు కూడా 10 రూపాయలు 15 రూపాయలు చేసి అమ్ముతున్నారు. వచ్చే చాలా ఇబ్బంది అవుతున్నారు సార్. టీడీ కొంచెం దీని మీద కొంచెం శ్రద్ధ తీసుకుంటామని భావిస్తాను. ఫ్రీ వాటర్, డ్రింకింగ్ వాటర్ ఎందుకంటే అందరూ ఎఫర్ట్ చేయలేరు. ఐ మీన్ పీపుల్ హూ కెన్ ఎఫర్ట్, దట్స్ ఓకే. బట్ బాత్రూమ్స్ ఉండాలి మధ్యలో. లేడీస్ కి చాలా ప్రాబ్లం. ఆధ్యాత్మిక చరిత్ర, ప్రాశస్త్యం ఉన్న ఆలయం తిరుమలేశుని సన్నిధి. భక్తులు తమ మనస్సులోని కోర్కెల్ని వెంకన్న ముందు బయట పెట్టేలోపే నెట్టేసే పరిస్థితి. స్వామి రూపు మనసులోకి రాకమునిపే భక్తుడు ఆలయం వెలుపల ఉంటున్నాడు. భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, అందువల్ల నియంత్రణ కష్టమవుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం అంటున్నది. సామాన్యుడికి పెద్దపీట వేశామని అధికారులు చెబుతున్నా అందుకోసం చిత్తశుద్ధితో వ్యవహరించిన సందర్భాలు కానరావు. తిరుమల కాలిబాటలో నడిచొచ్చే భక్తుల కోసం ప్రత్యేక సుదర్శన కౌంటర్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించి 3 ఏళ్లు గడిచిపోయాయి. ఇంతవరకు దీనిని పట్టించుకోలేదు. నడిచొచ్చే భక్తులకు అన్నదానం చేస్తామన్నారు, అది అమలు కాలేదు. న్యాయబద్ధంగా జరగకపోయినట్టయితే ఈ పాటికి అన్యాయమైనటువంటి ఘోష ఎక్కువగా వచ్చేది. సాధ్యమైనంత మేరకు సర్వదర్శనానికి కావాల్సినటువంటి ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నామో వాళ్ళకు కావాల్సినటువంటి 8-10 గంటల లోపుగా దర్శనం కల్పించాలనే అభిప్రాయంతో వారికి కావాల్సినటువంటి పాలు ఇవ్వడం కానీ, భోజనాలను ఏర్పాటు చేయడం కానీ, మంచినీళ్ళు ఏర్పాటు చేయడం కానీ వారికి కావాల్సినటువంటి చేస్తూ ఉన్నాము. మనకు సేవా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ సేవా కార్యక్రమంలో తప్పనిసరిగా అక్కడ కొంత గ్యాప్ ఇవ్వాలి. కాబట్టి ఆ గ్యాప్ పీరియడ్లో మాత్రమే మనం వీఐపీస్కి కావాల్సినటువంటి దర్శనాన్ని ఏర్పరుస్తూ ఉన్నాము. భువిపై వైకుంఠంగా భాసిల్లే తిరుమల దివ్యక్షేత్రంలో సామాన్య భక్తుడికి బండెడు కష్టాలు తప్పటం లేదు. వారి వేదన అరణ్యరోదనే అవుతోంది. గోవిందుడు ఏ కొందరికో పరిమితమవుతున్నాడు. దేవుని దృష్టిలో అంతా సమానమే అని చెబుతారు. కానీ తిరుమలలో భక్తులు వేరు, వీఐపీలు వేరు. ఇక్కడ భాగ్యం అంతా పరపతి ఉన్నవారికే. సొమ్ములు ఇస్తేనే సేవా సౌఖ్యం. సామాన్య భక్తుల సేవలే పరమావధి అని తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్ని సన్నాయి నొక్కులు నొక్కుతున్నా సామాన్య భక్తునికి అడుగడుగునా దగ. ఈ కలియుగ వైకుంఠ క్షేత్రంలో సగటు భక్తునిది దిక్కుతోచని పరిస్థితి. ఇంతమంది భక్తులు వస్తుంటే చేసేదలా అన్నది తిరుమల తిరుపతి దేవస్థానం ముక్తాయింపు. వాస్తవానికి దేవుడు పేరు చెప్పి టికెట్లు అమ్ముకుంటున్న వారికే
తిరుమలలో అగ్రస్థానం. ఇందులో పాలక మండలి అధికారులకు తిలా పాపం తలా పిడికెడు.